బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక లిక్కర్ స్కామ్లో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేస్తే ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. 5 నెలలకు పైగా ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా కవిత ఉన్న పరిస్థితి. ఈరోజు ఏమన్నా బెయిల్ వచ్చే అవకాశం ఉందా వెంకటేష్? గత 5 నెలలుగా తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న కవిత తనకు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఈరోజు విచారణ జరగబోతోంది. ఈ కేసుకు సంబంధించి గత 2 వారాల్లో సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన సందర్భంలో ఈ కేసులో ఇంకా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కేసును వాయిదా వేశారు. సో ఈరోజు యాక్చువల్గా వాదనలు ప్రారంభం కాబోతున్నాయి. కవిత తరపున సీనియర్ అడ్వకేట్స్ తమ వాదనలు వినిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో కవిత సోదరుడు కేటీఆర్, హరీష్ రావు అలాగే బీఆర్ఎస్ నాయకులు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. సో ఈరోజు ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుందనేటువంటి ఆశాభావంతో బీఆర్ఎస్ వర్గాలు ఉన్నాయి. దాదాపు 5 నెలలకు పైగా కవిత జైల్లో ఉంటున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు కూడా సిబిఐ అలాగే ఈడీ ఈ 2 దర్యాప్తు సంస్థలు కూడా దాదాపు దర్యాప్తును పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఇక కవితకు బెయిల్ ఇవ్వాలని ప్రధానంగా వాదనలు వినిపించబోతున్నారు. వాటితో పాటు ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఈడీ కేసులోను సిబిఐ కేసులో 2 కేసులో కూడా బెయిల్ వచ్చింది. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో ప్రధాన నిందితులైనటువంటి వీరిద్దరికే బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో కో అక్యూజ్డ్గా ఉన్నటువంటి కవితకు బెయిల్ ఇవ్వాలన్నది ప్రధానంగా వీరు వాదిస్తున్నటువంటి అంశం. సో ఆ నేపథ్యంలో ఈ విషయాలన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అలాగే మహిళ దాదాపు చాలా నెలల నుంచి ఆమె జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మహిళ అనేటువంటి కోణంలో కూడా ఆలోచించి ఆమెకు బెయిల్ ఇవ్వాలని ప్రధానంగా ఈరోజు కవిత తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. నిజానికి ఈ కేసులో ఈ ఏడాది మార్చి 15వ తేదీన ఆమె అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ అరెస్ట్ చేసింది. సో ప్రధానంగా ఆమెపై ఉన్నటువంటి అభియోగాలు ఆమె సాక్ష్యాలను ధ్వంసం చేశారు, సెల్ ఫోన్లలో ఉన్నటువంటి డేటా మొత్తం ఎరేజ్ చేశారు, సాక్షులను ప్రభావితం చేశారు అనేటువంటి ఆరోపణలు ఆమె ఎదుర్కొంటున్నారు. సో దాని కారణంగానే ఇటు ట్రయల్ కోర్టులోను అలాగే ఢిల్లీ హైకోర్టులోను కూడా ఆమెకు బెయిల్ దొరకనటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈసారి కోర్టు ముందు సిబిఐ ఈడీ అదే రకమైనటువంటి వాదనలు వినిపించబోతున్నాయి. కవిత బెయిల్ను వ్యతిరేకిస్తూ వీరిద్దరూ వాదనలు జరపబోతున్నారు. సో ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే ఒక ఉత్కంఠ అయితే బీఆర్ఎస్ వర్గాల్లో ప్రధానంగా కనబడుతుంది. కానీ ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి కేజ్రీవాల్కు అలాగే మనీష్ సిసోడియా కూడా బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో కవితకు బెయిల్ వస్తుంది అనేటువంటి ఒక ఆశతో బీఆర్ఎస్ వర్గాలు ఉన్నాయి. సో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది మనం వేచి చూడాలి. సో ఈరోజు కవిత తరపున వాదనలు ప్రారంభం కాబోతున్నాయి. సో ఆ తర్వాత సిబిఐ ఆ తర్వాత ఈడీ ఈ 2 దర్యాప్తు సంస్థలు కూడా తమ వాదనలు వినిపిస్తాయి. కాబట్టి ఈ వాదనలన్నీ విన్న తర్వాత కోర్టు ఇమీడియట్గా డెసిషన్ చెప్తుందా లేకుంటే రిజర్వ్ చేస్తుందన్నది మనం వేచి చూడాలి. సో గత కేసులు కనుక చూస్తే 2 సంస్థలు దర్యాప్తు సంస్థలు ఇచ్చినటువంటి వాదనలు విన్న తర్వాత వాటన్నిటిని ఆన్ రిటర్న్గా ఇచ్చిన తర్వాతనే కోర్టు దీనిపైన ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇవన్నీ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు కవితకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. సో ఇక ఈ కేసుకు సంబంధించినటువంటి వాదనలు అన్నీ ముగిసిన తర్వాతే కోర్టు దీనిపైన ఒక డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి చాలా సుదీర్ఘమైనటువంటి ఛార్జ్ షీట్లన్నీ కూడా ఒకవైపు ఈడీ ఇంకోవైపు సిబిఐ 2 కూడా దాఖలు చేస్తాయి. కవిత ఈ పాత్ర ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇటు సౌత్ గ్రూప్కు అలాగే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్యలో ఆమె ఒక మధ్య దళారీ పాత్ర పోషించారనేది ప్రధానంగా కవితపై ఉన్నటువంటి ఆరోపణ. సో ఈ నేపథ్యంలో కొంత మనీ ట్రయల్ కూడా ఎస్టాబ్లిష్ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది మనం వేచి చూడాలి. హరి రైట్. సో తీర్పు రిజర్వ్లో పెడుతుందా సో లేదంటే ఈరోజు ఏదైనా తేలుతుందా అనేది మాత్రం ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్క్గానే మనం చూస్తున్నాం.